ఏపీ షెయ్యి పార్టీకి షర్మిలక్క పెబ్బే అయింది. ఇక ఇంకో దిక్కేమో రెండో మల్క అధికారంలోకి వచ్చేటందుకు జగన్ అన్న కొత్త కొత్త ప్లానింగ్లు ఎత్తున్నాడట. అయితే షర్మిలక్క మీద కంటే ఎక్కువ పవన్ సార్ మీదనే ఇంట్రెస్ట్ పెట్టిండట జగన్ అన్న. పవన్ సార్కు షెక్ పెట్టేటందుకు సినిమాలతోటే ప్లానింగ్ చేస్తున్నాడట. మరిగా సినిమాలు ఎవరు వాళ్ళతోని ఏం చేయబోతున్నాడో ఈ ముచ్చట చూసి పురా కరుచుకొని రాపోండి. ఏపీల సైకిల్ పార్టీ గిలాసా పార్టీ కలిసి పోటీ చేస్తున్నాయని ఎరకైన ముచ్చట్నేనాయే. ఇక విశాఖ, గుంటూరు, కృష్ణా, గోదావరి జిల్లాల్లో జనసేన ప్రభావం బగ్గనే ఉంటది కావచ్చు అని మస్తుగా మాటలత్తున్నాయి బయటికి. ఇక గా మాటలు లెక్కనే ఉంచేతందుకు పెద్ద పథక రచనలే చేస్తున్నాడట సీఎం జగన్ అన్న. సినిమాలకేంచి వచ్చిన ఆయనకు సినిమాలతోటే షెక్ చెప్పాలే అని సినిమాలనే పోటీకి దించుతున్నాడట. డైరెక్టర్ వివి వినాయక్ సారు, రెబల్ స్టార్ కృష్ణం రాజోళ్ళ ఇంటామె శ్యామలాదేవి మేడం, కమీడియన్ అలీ అన్నకు టికెట్లు ఇద్దామని ఆలోచనలు చేస్తున్నాడట. వినాయక సార్ను రాజమండ్రి కెంచి, శ్యామలాదేవి మేడంకు నరసరావుపురం కెంచి ఎంపీగా టికెట్ ఇద్దామనుకుంటున్నాడట. ఇక అట్లనే కర్నూలు, గుంటూరు, నంద్యాల ఏడ్నో కాడికెంచి అలీ అన్నకు టికెట్ అచ్చుడు ఖాయమే అనిపిస్తున్నది. అయితే డైరెక్టర్ వినాయక సారేమో చిరంజీవి సారు అభిమానాయే. మరి జనసేనకు ఆపోజిట్ గా పోటీ చేస్తాడా లేదా అని ముచ్చట్లు నడుస్తున్నాయి. ఇగటు నరసాపురం టికెట్ కృష్ణంరాజు సారోళ్ళ ఇంటామెకిస్తే హీరో ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కూడా పంక పార్టీకే ఓట్లు గుద్దుతారు కావచ్చు. ఇక ఇట్లా సినిమా ఓళ్లను దింపి పవన్ సారు పార్టీకి షెక్ పెట్టనీకి ఆలోచనలు చేస్తున్నాడట జగన్ అన్న. ఇక మరి చూడాలే ఎవలకు టికెట్ ఇస్తాడో ఎవరు గెలుస్తారో. ఇది వరకు ఎన్నో మలకల చెప్పుకున్నాం. పుట్టిన సచ్చిన, పుట్టినరోజైనా, దినాలైనా, పెండ్లైనా, ఈడుపు కాయిదమైనా, ఇక బాధైనా సంబురమైనా ఏదైనా రిమ్మెక్కేదాంక దాగి కోడి మలుసుకున్నట్టు మలుసుకొని వంటారు. ఇక ఈ సంక్రాంతి పండగకు కూడా బగ్గనే మందు అమ్ముడు పోయిందట. అయితే మందు దుకాణాలకు మంచి గిరాకీ చేసిన మందు బాబుల కోసమే ఈ ముచ్చట తెచ్చినాం. మరి ఈ వార్త చూసే ముంగటనైతే మీ గుండెలు గట్టిగా పట్టుకోండి. హగ్గ చూడరి ఎట్లా డ్యాన్స్ చేస్తున్నదో చెత్త చక్కటి చిక్కటి స్వచ్ఛమైన బీరుల. కళ్ళద్దాలు ఉన్నోళ్ళు కూడా అద్దాలు తీసేసి చూసినా కూడా కనబడేటట్టు ఎంత మంచిగా కానొస్తున్నది. ఆహా బీరు, ఓహో బీరు అని దూపైన కొద్ది తాగే మందు బాబులే చూస్తున్నారా గీ బీరును. పండుగ పూట కడుపు చల్లబడుతుంది అని మందు దుకాణంలోకి పోయి బీరు కొంటే దాంతో పాటు చెత్త కూడా వచ్చింది. వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ మండలంలో ఉన్న గోకఫా సల్వాదు ఊళ్ళో ఉన్న లక్ష్మీ వెంకటేశ్వర మందు దుకాణంలో కొన్నారట గీ బీరును. ఇక గీనే కాదుళ్ళు సిరిసిల్ల కాడ కూడా గిదే కథ అయింది. పండుగ పూట కదా అని దోస్తులతోటి దావత్ చేసుకుందామని బీర్లు కొట్టే దాంట్లో తెల్లటి చెత్త ఎగురుకుంటా కానొచ్చిందట. సీసాల నుంచి గిలాసుల పోసి చూపిస్తే మాకేం సంబంధం లేదు అన్నట్టే ఉన్నారట మందు దుకాణ పొల్లు. గిదేంది మీ దుకాణంలో కొన్నాం కదా అని అడిగితే నేనేమన్నా తయారు చేసినా, నేను కూడా మీ లెక్కనే కొనుక్కొనే కదా అమ్మేది అని అంటున్నారట. అంటే ఇప్పుడు గిసంటి చెత్తను తాగి చేతులారా మాకు మేమే జీవి తీసుకోమంటారా ఏంది అని గరమవుతున్నారు మందు బాబులు. పైసలు ఎంతైనా పర్వాలేదు అని డాక్టర్ల తాను అంటే లేనిపోని చెకింగ్లు చేసి బిల్లులు వేసినట్టు పైసలు ఎంతున్నా పర్వాలేదు మంచి మందు కావాలంటే గిట్లా చెత్తున్న బీర్లు అమ్ముతారు. తాగిన రిమ్మల ఏం ఏర్పడేది ఏది ఇచ్చినా కూడా తాగి బొర్రుతారు. అడిగేటోళ్ళు ఎవరు ఆపేటోళ్ళు ఎవరు అని అనుకున్నారు కదా. ఎంత తాగినా కూడా స్టడీగా ఉంటాం. స్పర్శను బట్టి మందు క్వాలిటీ క్వాంటిటీ ఏందో చెప్తాం. ఎరికేనా మందు బాబులు అంటే తాగుబోతులు లాగా కానొస్తారు కావచ్చు మీకు. ఇసంటి కల్తీ మందు పోసి మా మనోభావాలను దెబ్బతీస్తే మేము మందు దుకాణం మట్టి కొట్టుకపోతుంది. ఎరికేనా ఏమనుకుంటారో ఏమో. మేము మీ అతిథులం, మమ్మల్ని మంచిగా చూసుకోవాలి మీరు అని గిట్ల తాగిన రిమ్మల బీర్ల చెత్తను చూసిన కోపంలా ఇంకో బీరు దాక్కుంటా మస్తుగా తిట్టుకుంటున్నారు కావచ్చు గా మందు దుకాణ పొలను. ఎక్సైజ్ సార్లు కల్తీ మందు అమ్మి జనాల పానాలతోటి ఆట ఆడుకునే గీసొట్టి మందు దుకాణాల సంగతి చూడరి పుణ్యం ఉంటది. ఇక అట్లనే మంది బాబులు కానని మొఖానికి కప్ప దయ్యం అన్నట్టు చేయకుర్రి. ఏది తాగినా చూసుకొని తాగుర్రి. ఏమంటున్నావు? మంత్రాలు చదివేటోళ్ళు మాస్ వార్నింగ్లు ఇస్తే ఎట్లుంటుందో తెలుసా? పంచగట్టేటోళ్ళు పంచను మడత పెట్టి పంచ డైలాగులు కొడితే ఎట్లుంటుందో తెలుసా? శటగోపం పెట్టేటోళ్ళు శపథాలు చేస్తే ఎట్లుంటుందో తెలుసా? పూజలు చేసేటోళ్ళు కుస్తీలు పడితే ఎట్లుంటుందో తెలుసా?
హారతి తిప్పేటోళ్ళు మెడకాయ తిప్పితే ఎట్లుంటుందో తెలుసా? దద్దోజనం పెట్టేటోళ్ళు దౌడలు వలగొట్టితే ఎట్లుంటుందో తెలుసా? ఇగో గిట్లుంటది. అరే 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 పంతుల పంచాది చిన్నగా లేదు కదా. అగో గీ కండ్లద్దాలు పెట్టుకున్న కాకనైతే ముంగటున్నలను నూకేసుకుంటా అగ్గి పెట్టే మచ్చ లెక్కనే వార్నింగ్లు ఇస్తున్నాడు కదా. మరి గీదేదన్నా సినిమా షూటింగ్ కావచ్చు, రౌడీలందరూ గిట్ల పంతుల ఏషాలు గట్టి కోట్లాడుకుంటున్నారు కావచ్చు అని అనుకునేరు సుమి. గీళ్ళందరూ నిజంగా పంతుల్లే, నిత్య గుళ్ళల్ల పూజలు చేసేటోళ్లే. మరి గిట్లెందుకు కొట్టుకుంటున్నారంటే తమిళనాడు రాష్ట్రం కాంచీపురం కాడ వరదరాజ పేరుమాళ్ళ గుడి ఉన్నది. అయితే ప్రతేడు సంక్రాంతి పండుగ అయిపోయినాక కనుమనాడు ఊళ్ళన్ని తిరుక్కుంటా పెరుమాళ్ళ సామి ఉత్సవ యాత్ర జరుగుతదట. ఇక గా యాత్రల పాటలు వాడుడు ఆనవాయితట. ఇక మొదలు మేం పాట వాడతామంటే మేం పాట వాడతామని పంతుల నడుమిట్ల పంచాది మోపైంది. ఏమిటి పూజలేమో మొదలు మీరే చేస్తారా, పాటలు కూడా మీరే వాడతారా? ఏ మేం పంతుల్లం కాదా? మాకు పాటలు రావా? మీ పిండాకుడు జయ్య మీకు తద్దినాలు పెట్ట మేం శపిస్తిమంటే పున్నామ నరకాలకు ఓతారు వెదవల్లారా అని ఇంత పద్ధతిగా షురువైన లొల్లి. అరే చూసుకుందాం రా నీ పతాపము నా పతాపము. నీ ఇంటికస్తా నీ నట్టింటికస్తా, మీ ఇంటోళ్ళ ముందే నిన్ను అడ్డంగా నిలువుగా నరకకపోతే నేను ఫలానా గుళ్ళే పూజ చేసే పూజార్నే కాదురా బస్తీమే సవాలని మాస్ వార్నింగ్లు ఇచ్చి కొట్టుకునేదాకా పోయింది పరిస్థితి. ఇక ఈల కొట్లాట చూసి ఇదేందిరా ఇది మంత్రాలు చదివే పూజారులు మాస్ వార్నింగ్లు ఇచ్చుకుంటా రౌడీ లెక్క గిట్ల కొట్టుకుంటున్నారేంద్రా అని చూసినోళ్ళు మస్తు పరేషాన్ అయినరట. ఇక ఎందరు ఆగబట్టినా పంతులు అస్సలకే తగ్గకపోయే వరకు పోలీసోళ్ళు రంగప్రవేశం చేసి అందర్నీ శాంతింపయేసిండ్రు. మేమెన్నో కొట్లాటలు చూసినాం గాని గిసుంటి కొట్లాటలు ఎప్పుడు చూడలేదు బాబోయ్ అని పరేషాన్ అవుతున్నారు కదా మీరు కూడా. అట్లు ఉంటది మరి మనుషులున్న మాస్ బయటికొస్తే ఏమంటారు, అంతే కదా. శుక్రవారం దాటి శనారం వస్తుందంటే పట్నంలో డ్రంక్ అండ్ డ్రైవ్ షేకింగ్లు బాగానే అవుతాయి. ఏ సందు చూసినా మిషన్ పట్టుకున్న పోలీసోళ్ళే, ఏ మెయిన్ రోడ్డు మీద చూసినా గా పోలీసోళ్ళే కానొత్తారు. ఇక మొన్న నడుమ పాతేడాది బాధల కొత్తేడాది సంబరంలో వందల కోట్ల రూపాయల మందు తాగిండ్రు మందు బాబులని చెప్పుకున్నాం. ఇక తాయి బండ్లు నడిపి మస్తుగా దొరికిండ్రని కూడా చెప్పుకున్నాం. ఎవల నోట్ల మిషన్ పెట్టినా మిషన్ పేలిపోయేటంత రీడింగులు వచ్చినాయి. అయితే ఇప్పుడు మందు బాబులుదే డ్రంక్ అండ్ డ్రైవ్ మిషన్ల గురించి ఓ చిత్రమైన ముచ్చట బయటకు వచ్చింది. మరి గదేందో చూడుండ్రి. మందు దాగి చూడు పోలీసులకు దొరకకుండా ఇంటికి పోయి చూడు అన్నారు పెద్ద మందు బాబులు. అగో మందు దాగి పోలీసులకు దొరకకుండా పోవుడు గంత కష్టం అన్నట్టు. తాగినోళ్ళను ఆగబట్టి నోయిట్ల పైపులు నోయికి చెకింగ్లు చేసి ఫైన్ లేసి పట్టుకపోయే వరకు రోడ్డు మీద మస్తుగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇక కుయ్యి కుయ్యి అని ఆరన్ సౌండ్లతోటి రీసౌండ్ వస్తుంది రోడ్డు. అయితే ఇప్పుడు మందు బాబులు పోలీసులను పెట్టిన కట్టాల కంటే రోడ్ల మీద ట్రాఫిక్ ను కంట్రోల్ చేసి ఎటోలనటు మంచిగా పంపించిన దానికంటే పెద్ద తిప్పలే వచ్చిందట పోలీసులకు. డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ చేసే మిషన్లు సరిపోయేటని లేక ఆగమాగం అవుతున్నారట పోలీసులు. ఉన్నాయేమో చక్కగా పనిచేస్తలేవాట. ఎప్పుడో 5 ఏళ్ల కిందట పట్నంలో ఉన్న 3 కమిషనరేట్లు ఉన్న అన్ని స్టేషన్లకు 8 మిషన్లు ఇచ్చిర్రట. ఇక దాంట్లో చాలా మిషన్లు ఇప్పుడు పనే చేస్తలేవాట. ఉన్న వాటితోటి చెకింగ్ చేద్దామంటే మస్తు ఆలస్యం అవుతున్నదట. డ్రంక్ అండ్ డ్రైవ్ మిషన్లను ఎన్ని మలకల రిపేర్లు చేపించినా కూడా ఏం ఫాయిదా ఉంటలేదట. ఇక ఉన్న 1-2 మిషన్లతోటి టెస్టులు చేద్దామంటే చాలా మంది దొరకకుంటేనే పోతున్నారట. అయితే గిట్ల తక్కువ మిషన్లు ఉంటేనే గంతగానం కేసులు అవుతున్నాయి, గన్నిగానం ఫైన్లు కడుతున్నారంటే ఇంకా మిషన్లన్నీ పని చేస్తే కొత్త మిషన్లు కొంటే మందు దాగి బండి నడిపేటోళ్ళ పరిస్థితి ఏందో చూడుర్రిగా. మరి పని చేయని మిషన్లు మా నోట్ల నోకి ఎక్కువ రీడింగ్ వచ్చేటట్టు చేస్తున్నారా ఏంది? ఇప్పటికే కళ్ళు తాగినా కూడా మిషన్ వరుతాంది అని లొల్లులు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఇక గీ ముచ్చటెరకైందంటే మిషన్ల మీద కేసులు వేసినా ఎత్తరు కావచ్చు మందు బాబులు. ఓ పోలీస్ అన్నలు జర్రంతా జల్దిన మిషన్లు ఆర్డర్లు పెట్టుకోర్యా. దందా చేసేటోళ్ళు చాలా మంది గిరాయికి బగ్గ పెరగాలని ఆఫర్లు పెడుతుంటారు. ఇక కస్టమర్లను అట్రాక్ట్ చేసేనికి పండుగల పేరు మీదనో లేకపోతే స్పెషల్ డిస్కౌంట్ల పేరు మీదనో బగ్గనే దందాలు కూడా నడిపిస్తుంటారు కదా. గట్ల దందా చేసేటోళ్లకు ఒక అయ్యగారు పోయి పెద్ద షాకే ఇచ్చిండట. మరి గా దుఃఖం సంగతి ఏందో, అయ్యగారు ఇచ్చిన షాక్ ఏందో మనం కూడా చూద్దాం పాండి.
అగో చూసిండ్రు కదా 2 చేతులతోని దండం పెట్టుకుంటా మొక్కుతున్నాడు కదా అయ్యవారు. ముంగటున్న చిల్లర పైసలన్నీ గీనె పట్టుకొచ్చినయే. పేరు మురళీధర్. చిత్తూరు జిల్లా పలమనేరు కాడున్న ఒక గుల్లె పంతులు కొలువు చేస్తాడట. గీనెకు ఎప్పటినుంచో ఒక కొత్త బండి కొనుక్కోవాలనని ఆశట. కాని చేసేదేమో గుల్లె అయ్యవారు కొలువాయే. ఇక వచ్చే జీతాలతోని సంసారం ఎల్లదీశుడే కట్టమైందట. కాని ఎట్లయినా కొత్త బండిని కొనుక్కోవాలననే కోరికైతే పట్టు వదలని విక్రమార్కుడు లెక్కనే గట్టిగా పట్టుకున్నాడట. ఇక గుల్లెక్కువైన భక్తులు కొందరు అయ్యవార్లకు దక్షిణిత్తుంటారు కదా. ఇక అప్పటి సంది వాళ్ళిచ్చిన చిల్లర పైసలన్నీ జమ చేసిండట. ఇక బండికి కావలసినన్ని మొత్తం పైసలను సంచుల ముల్లెలు గట్టి పెట్టిండట. బండి కొననీకి షోరూమ్ కు పోయి పైసలను మొత్తం కట్టిండు. ఇక షోరూమ్ లనే కేక్ కటింగ్ చేసి బండికి పూజ చేపించుకొని మరీ ఇంటికి పట్టుకపోయిండు గాని గీన వేసిన పనికే ఆడున్నోళ్లు మొత్తం మస్తు పరేషాన్ అయిండ్రట. ఇక ఈ ముచ్చట గురించి దుక్న పైన ఏం చెప్తున్నాడో ఈనుండ్రి. బైడపల్లి దగ్గర నుంచి బైడపల్లి మండలం బైడపల్లి గ్రామం నుంచి ఒక పురోహితులు గారు వచ్చారు. అతను వెహికల్ చూపించమన్నారు. టీవీఎస్ జూపిటర్ 125 చూపించాము. కాకపోతే అతను ఫస్ట్ క్యాష్కే కొంటామన్నారు. తర్వాత ₹1, ₹5, ₹10, ₹2 కాయిన్లో 3 మూటల నుంచి దాదాపుగా 4 మూటలు కుమ్మరించారు. మేము ఆశ్చర్యపోయాము. కాకపోతే అతను ఖచ్చితంగా గుళ్ళో పురోహితులు అతను చిల్లరే తీసుకొచ్చారు. క్యాష్ రూపంలో, చెక్కుల రూపంలో, డీడీల రూపంలో, ఫినాన్స్ రూపంలో కొనుగోలు చేసేవారు. కాకపోతే పురోహితులు చిల్లర తేవడంతో మేమంతా అవాక్కయ్యాము. పురోహితం చేసి గుళ్ళో చిల్లర తీసుకొని ఆ చిల్లరతో బండి కొనుగోలు చేయడానికి వచ్చారు. కాకపోతే కొద్ది ఇబ్బందికరంగా ఉండింది. ఆ చిల్లర దాదాపుగా 2 నుంచి 3 గంటల సమయం పట్టింది. ఇన్నర్ గదా అన్న చెప్పిన ముచ్చట్ను. గిన్నొద్దులు ఎంతో మంది కస్టమర్లను చూసినాం గాని గిసుంటి కస్టమర్నైతే గింతవరకు చూడలేదు. ఏం చేస్తాం మరి. గుల్లె అయ్యవారు కొలువు చేసేవాటికే గాయన తెచ్చిన చిల్లరంతా తీసుకొని బండిని అప్పజెప్పాల్సి వచ్చిందని చెప్పుకొచ్చిండు. గిసుంటి కస్టమర్లు దినా మొగలు దలిగినా చిల్లర పైసలు లెక్క పెట్టుకోనీకి దుక్నపోలు ఇంకో 4 పెట్టుకోవాల్సి వస్తదని అంటున్నారు ఈ ముచ్చటెరకైనోళ్ళు. కళ్ళు మూసుకొని పాలు లాక్కుంటా నన్నెవరు చూస్తలేరని అనుకుంటుందట. ఆగో గట్లనే ఉన్నది కదా గీడున్న దొంగ బడవ గాని పరిస్థితి. అద్దుమరాతుర్లు ఇండ్ల మీద పడి దొంగతనాలు చేసుకుంటా ఆడున్న బండ్లను సడి సప్పుడు చేయకుండా ఎట్లెత్తుకపోయిండో చూడుండ్రి. ఈగో చూసిండ్రా దొంగ బడ్వేగాడు మెల్లగా పిల్లి లెక్కనే ఎట్లా ఇంట్లోకి వచ్చిండో. ఇక ఆడ పార్కింగ్ చేసిన బండ్లకు నజరేసిండు. మరి ఎవలన్నా చూస్తున్నారు కావచ్చని జరంతసేపు ఆన్నే రెక్కి చేసిండు. ఆ టెంకల మెల్లగా తెచ్చుకున్న దొంగ తాళలతోని బండి లాక్ తీసి సడి సప్పుడు చెయ్యకుండా అవతల పడ్డాడు. సికింద్రాబాద్ బోయిన్పల్లి కాడున్న ఒక అపార్ట్మెంట్ లో జరిగింది ఇది. ఇక సొంత బండి లెక్కనే పట్టుకొని అపార్ట్మెంట్ గేట్ అవతలకు పోయిండు గాని ఇక ఇదంతా ఆడున్న సీసీ కెమెరాల రికార్డ్ అయ్యే వరకు అసలు ముచ్చటంతా బయటపడ్డది. ఇక ఈ ముచ్చట మీద పోలీసులకు కంప్లైంట్ చేసే వరకు దొంగని పట్టుకునే పనుల పడ్డారట. చూసిండ్రు కదా పబ్లిక్ దొంగలు ఎట్లా మోపైనరో. ఇండ్ల ముంగటున్న సీసీ కెమెరాలకు సుతం బుగులు పడకుండా దొంగతనాలు చేస్తున్నారు. జర పైలం మరి. పబ్లిక్ ఇయ్యాల సుతం మీకోసం కొన్ని లిల్లిపుట్టు వార్తలు పట్టుకొచ్చిన. మరి అవి సుతం జల్ది చూడండి. అగో చూసిర్రా రోబో ఎంత మంచిగా బట్టలను మడత పెడుతున్నదో. అచ్చం మనిషి కదా చేసినట్టే చేస్తున్నది కా. ఒక్క బట్టలను మడత పెట్టుడే కాదు, ఇంట్లోన్న చిన్న చిత్క పనులన్నీ చేస్తున్నది. అగో పనులే కాదు డ్యాన్సులు కూడా బాగానే చేస్తున్నది కదా. టెస్లా కంపెనీ వాళ్ళు తయారు చేసిర్రు గీ రోబోను. ఎవరి సాయం లేకుండా సొంతంగా పనులు చేసే ఈ రోబోను జల్దెల్లిన మార్కెట్లకు ఇడుస్తారట. ఇక ఇప్పటికే మార్కెట్లో ఎన్నో తీర్ల రోబోలు మనుషులు చేసే పనులు అన్నీ చేస్తున్నాయి. ఇక ఇది కూడా సక్సెస్ అయితే ఈ రోబోను ఇంటికి తెచ్చుకుంటే చాలు, జీతం అడగకుండానే అన్ని పనులు చేసి పెడుతుంది. ఒక్క రోజు కూడా రెస్ట్ తీసుకోదు. ఫోన్కు కదా ఛార్జింగ్ పెట్టినట్టు ఛార్జింగ్ పెడితే అయిపోయా. ఏం రోబోలో ఏమో పొర్రి. ఈ రోబోలు చేయబట్టి చాలా మంది కొలువులు ఊడప్ప అవుతున్నాయని కొందరు బాధపడుతుంటే ఇక ఇంకా కొందరేమో తీరొక్క రోబోలను మంచిగా తయారు చేస్తున్నారు. కానీ ఇక రేపు రేపు రోబో సినిమాలు కదా అయినట్టు ఈ రోబోలు మనుషుల మీదకి దాడి చేస్తే ఏంది పరిస్థితి అని కామెంట్లు పెడుతున్నారు.
అరెవ్వా బిస్కెట్లతోని అయోధ్య రాముడి గుడిని ఎంత చక్కగా తయారు చేసిండో కదా. అచ్చం అయోధ్యలున్న రాముడి గుడి ఎట్లుంటదో గట్లనే సూపర్ గా తయారు చేసిండు. బిస్కెట్లను చూస్తే ఎవరికైనా షాయలేసుకోనో లేకపోతే నీళ్ళల్లో ముంచుకొనే తినాలనిపిత్తది గాని గీనకు మాత్రం అయోధ్య రాముడి గుడి కట్టాలనిపించినట్టున్నది. గందుకే మస్తు తిప్పలవాడి బిస్కెట్లతోని గుడిని తయారు చేసిండు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం దుర్గాపూర్లున్న గీన పేరు చోటన్ ఘోష్. ఇప్పటికే చాలా మంది పబ్లిక్ రాముని మీద పాయిరంతోని ఎన్నో కానుకలు అయోధ్యకు పంపిస్తున్నారు కదా. ఈయనకు సుతం రాముని మీదున్న పాయిరంతోని స్వామికి ఏదన్నా గిఫ్ట్ చేయాలని అనుకున్నాడట. గందుకే గీనకున్న టాలెంట్ తోని మొత్తం 20 కిలోల పార్లేజీ బిస్కెట్లను పెట్టి గుడిని గీ తీరుగా తయారు చేసిండన్నట్టు. గిదొక్కటే కాదు, అంతకు మొదలు సుతం చంద్రయాన్ 3 మోడల్ ను కూడా తయారు చేసిండట. గీన టాలెంట్ ని తారీఫ్ చేసుకుంటా కామెంట్లు పెడుతున్నారు చాలా మంది పబ్లిక్. కోతులు చేసే పనులు ఒక్కోసారి మంచిగా నవ్వు తెప్పిస్తే ఒక్కోసారి మస్తు కోపం వచ్చే పనులు చేసేది అందరికీ ఎరకైన ముచ్చట్నే. ఇగో గిడున్న కోతులు సుతం గట్లనే ఒక ఆయనకు మస్తు కోపం తెప్పించినాయట. ఆగో చూసిండ్రు కదా, గిడ గుంపులున్న గీ కోతే ఒక ఆయన ఐఫోన్ పట్టుకొని పోయి గోడెక్కి కూసున్నది. ఇక మరి దినం మనుషులు ఫోన్లల్లా మాట్లాడేది చూసి ఫోను ఎత్తుకపోయిందో లేకపోతే ఎవరన్నా దోస్తులకు గిఫ్ట్ గా ఇద్దామని ఎత్తుకపోయిందో గాని గైన చేతులకెంచి గుంజుకొని పోయిందట. నీ అవ్వ అసలుకే ఐఫోను గీ నడమే కొన్నా, గీ కోతులేమో నా గండన్నే ఉన్నట్టున్నాయని మస్తు బాధపడ్డాడట గా అన్న. ఇక ఎంబటే కోతి తానకు ఒక ఫ్రూటీ పట్టుకపోయి మీదికి ఇసిరే వరకు దాన్ని పట్టుకొని ఫోన్ ను కిందికి ఇసిరేసిందట. ఇక టీమిండియా వరల్డ్ కప్ గెలితే ఎంత సంబరం ఉంటదో గంత సంబరంగా ఫోన్ ను క్యాచ్ పట్టుకొని పోయిండు. చూసిండ్రు కదా పబ్లిక్, కోతులతోని ఎంత పరిశాన్ ఉంటదో. ఒకప్పుడు అండిన కూర బువ్వల్నే ఎత్తుకపోయేటి, ఇప్పుడు ఏది పడితే అదే ఎత్తుకపోతున్నాయి. జర పైలముల్లో పబ్లిక్ ఇక తెచ్చిన కాడికి వార్తలన్నీ నడిచినాయి. ఇవుల్లా ఇవాళ ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్ వార్తలలో మస్తు జోర్దార్గా కలుసుకుందాం అందరం. అప్పటి వరకు ఏం చేస్తారంటే చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. నమస్తే. జోర్దార్ వార్తలు స్పాన్సర్డ్ బై ఈశ్వరప్ప హోమియో క్లినిక్స్.